డిజిటల్ మీడియాలో ఆ ఇద్దరు సైతాన్లు అవతరమెత్తారు. తమ వికృత రాతలు మార్ఫింగ్ ప్రచారంతో ముంచెత్తారు. ఇతరుల మెదళ్లలో విద్వేషాన్ని నింపేందుకు ప్రయత్నించారు. తమ అధినేత మెప్పు కోసం అనేక గారడీలు చేశారు. ఇతరులపై బూతు పురాణం అందుకున్నారు. సావు రాతలు రాశారు. బెదిరింపుల పర్వానికి ఒడిగట్టారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా చివరికి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన మహిళలపైన కూడా అత్యంత నీచమైన రీతిలో పోస్టులు పెట్టారు. వారే వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి. ఎవరూ తక్కువ తినలేదు. ఇక వీరు వంతు. సో ప్రస్తుతం బాజీ గారు సజ్జల భార్గవరెడ్డిని రోజువారీ విచారణ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాకు సంబంధించి ఆయన A2గా ఉన్నాడు. ఈ కేసులో A1గా ఉన్నటువంటి వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని సజ్జల భార్గవరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆబ్వియస్గా పెద్ద పెద్ద కేసులకే సహకరించిన వాళ్ళు వీటికి సహకరిస్తారని ఎవరో ఎక్స్పెక్ట్ చేస్తాం, చేయలేం కదా. అదే జరుగుతుంది. నాకు సంబంధం లేదు, నేను పెట్టలేదు ఆ పోస్టులు, నాకేం గుర్తులేదని చెప్పేసి చెబుతున్నాడంట. మరి ఆ మాత్రం బాధ్యత తీసుకోలేని వాళ్ళు, ధైర్యంగా ఫేస్ చేయలేని వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఛార్జీలుగా మరి పదవులు ఎలా వెలగబెట్టారు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. ఇది లీగల్గా ఎంతవరకు వీళ్ళని లైబుల్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే దీని మీద కూడా ఆఖరికి అక్కడ కనపడుతుంది కదా, శత్రుశేషం ఉండకూడదు, లేపేసి అన్న వాళ్ళిద్దరిని సునీతని, వైఎస్ షర్మిల గారిని. ఇటువంటి పోస్టులు కూడా పెట్టారంట. నేను ఇది ఇప్పటివరకు వినలేదు, ఇదే ఫస్ట్ టైం నేను వింటుంది. ఎందుకంటే మనం అటువంటి ఇది సోషల్ మీడియాలో అటువంటి వాటిని కూడా పెద్దగా ఎప్పుడు మనం ఫాలో కాలేదు. కానీ అత్యంత జుగుప్సాకరంగా వేధిస్తున్నారని చెప్పేసి విజయమ్మ గారి మీద కానీ ఆఖరికి వారి శీలాల మీద కూడా కించపరుస్తూ మాట్లాడిని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దీంతోపాటు ఇది ఏకంగా లేపేయమంటావా అన్న. అసలు వాళ్ళింట్లో మనుషులని లేదు, వీళ్ళింట్లో మనుషులని లేదు. సో వీటికి ఎంతవరకు లైబుల్ చేసే అవకాశం ఉంటుంది సార్ చట్ట ప్రకారం? వీళ్ళు చేసిన ఈ నిర్వాకానికి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందండి. సోషల్ మీడియాకు సంబంధించిన యాక్టులు ఐటీ యాక్ట్ 66, సెక్షన్ 66, 67 ఈ అశ్లీలమైన భాషతోటి అబ్యూజింగ్ వర్డ్స్ తోటి సోషల్ మీడియాలో డిఫేమేషన్ చేశారు అనే దాని మీద ఈ సెక్షన్స్ అప్లై అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఐపీసీలో కూడా వీళ్ళు బెదిరింపు, చంపుతామని బెదిరించడం, అట్లాగే మహిళల్ని అసభ్యకరమైన దూషణతోటి అవమానించడం, సెక్షన్ 509, సెక్షన్ 506 ప్రకారంగా వీళ్ళకి పనిష్మెంట్ పడే అవకాశం ఉందండి. అట్లాగే అవమానించడం సెక్షన్ 504, అట్లాగే ఏంటంటే 499, 500 డిఫేమేషన్ కేసులు కూడా వీళ్ళ మీద వేసే అవకాశం ఉందండి. అట్లాగే ఏంటంటే వీళ్ళిద్దరి మీద ఎవరికి సజ్జల భార్గవరెడ్డి, వర్రా రాఘవరెడ్డి, రవీందర్ రెడ్డి, వీళ్ళిద్దరి మీద కూడా ఏంటంటే ఎఫ్ఐఆర్లు బుక్ అయిన A1, A2గా ఎఫ్ఐఆర్ నంబర్ 402/24 మరి పులివెందల పోలీస్ స్టేషన్లో నమోదైంది November 8, 2024. అట్లాగే వీళ్ళు కాకుండా ఈ అక్యూజ్ నెంబర్ 1, 2 కాకుండా ఇంకా 77 మంది మీద కేసులు ఉన్నాయండి. మొత్తం 77 మంది మీద ఇదే సబ్జెక్ట్ మీద దీని మీద కేసులు కట్టారు. ఖచ్చితంగా వీళ్ళకి ఈ సెక్షన్స్ ప్రకారంగా శిక్షలు పడతాయి. ఎందుకంటే వీళ్ళు పోస్టులు పెట్టిందంతా కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. నేనే అనలేదు, మాట అనేసి నేను అనలేదని చెప్పి తప్పించుకోవడానికి లేదు. అంతా కూడా సోషల్ మీడియాలో పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. వీళ్ళ ఐడీలు ఇవన్నీ కూడా సేకరించారు ఇన్వెస్టిగేషన్ లో. కాబట్టి ఖచ్చితంగా శిక్షార్హులు, వీళ్ళు శిక్షలు పడతాయండి. జగనే రావాలి, జగనన్న కావాలి అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్లో ఐపాక్స్ టీం వాళ్ళు క్రియేట్ చేసిన మరో యాప్లో వీళ్ళు రకరకాలుగా అసహ్యకరమైన భాషలో వీళ్ళు పోస్టింగ్లు చేశారు. అయితే ఈ వర్రా రవీందర్ రెడ్డి తన రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకున్నాడు చాలా విషయాలు. నేను అవినాష్ రెడ్డి ఎంపీ ఏదైతే ఉన్నాడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అతని యొక్క పిఏ రాఘవరెడ్డి,
వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకొని కంటెంట్ నాకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చేయమంటేనే షర్మిలా మేడం మీద మేము ఈ పోస్టింగ్లు పెట్టాము, సునీత మీద పోస్టింగ్ పెట్టాము అని అతను కన్ఫ్యూస్ అయ్యాడు. అతని రిమాండ్ రిపోర్ట్ లో ఈ సమాచారం అంతా కూడా ఒప్పుకున్నాడు అతను. అలాగే ఏంటంటే ఆ ఇక తెలుగుదేశం పార్టీ నేతలు లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మందకృష్ణ మాదిగ మీద, వీళ్ళందరి మీద కూడా వీళ్ళు ఈ బ్యాచ్ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టింగులు పెట్టినాయి. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. అందుకనే నేను సజ్జల మరి ఆయన్ని 8 గంటలకు పైగా పులివెందుల సిఐ మన డిఎస్పి విచారణ జరిపాడు. ఖచ్చితంగా వీళ్ళు శిక్షలు పడాల్సిందే వీళ్ళకి. ఎందుకంటే అసలు మా సభ్యత కలిగిన మనుషులు ఎవరు, మరి అసహించుకునే భాషతోటి మరి సొంత కుటుంబ సభ్యులండి. షర్మిల ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కాక బ్లడ్ రిలేషన్ చెల్లెలు. సునీత గారు ఎవరు? ఆవిడ ఇంకొక చెల్లెలు. వీళ్ళ మీద వాళ్ళ పార్టీ వాళ్ళే ఈ రకంగా ఎందుకు ఈ రకంగా అసహ్యకరంగా చేశారు? దీనికి కూడా ఒక రీజన్ కనపడతా ఉంది. ఏదైతే సోకాల్డ్ A1 వర్రా రవీందర్ రెడ్డి ఉన్నాడో, ఇతను భారతీరెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారి పిఏ. అంటే భారతిరెడ్డి గారి ప్రోత్సాహం కూడా ఈ రకంగా పెట్టడం వెనకాల ఉందా అనేది అందరూ ప్రశ్నించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది ఇవాళ. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు శిక్షలు పడాల్సిందే. మరి ఏదైతే ఈ పబ్లిక్ డొమైన్ లోని కనపడుతున్న ఆధారాలతోటి వాళ్ళ యొక్క ఐడియల్ని ఆధారం చేసుకొని ఏదైతే ఈ సెక్షన్స్ వీళ్ళని అప్లై అవుతున్నాయో, ఈ సెక్షన్స్ అన్నింటి మీద వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతా ఉన్నాము. ముఖ్యంగా మా పార్టీ నాయకురాలు షర్మిలారెడ్డి మీద చాలా అభ్యంతరకరమైన, అసహ్యకరమైన పోస్టింగ్లు పెట్టారు ఈ సైతాన్లు. అందుకే ఈ సైతాన్లు ఇద్దరు కాదండి, 3 సైతాన్లు ఉన్నారు. ఈ 3 సైతాన్లు ఇంకో బ్యాచ్ కూడా ఉంది, పెద్ద బ్యాచ్ ఉంది, లిస్ట్ ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా శిక్షించాలి. మరీ ముఖ్యంగా ఏదైతే వివేకారెడ్డిని ఇంకొక అతను ఉన్నాడు, ఇతను ఏదైతే ఈ సోషల్ మీడియా మొత్తానికి కూడా మేనేజరు, వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇంకొకసారి ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా వాళ్ళ మీద ఈ సెక్షన్స్ అన్నిటి ప్రయోగించి శిక్షించాలి. ప్రభుత్వం దీని మీద గట్టిగా చర్యలు కూడా తీసుకోవాలి. మరి ఇప్పటికే కోర్టులో పరిధిలో ఉంది ఇది. అట్లాగే అతను రిమాండ్ గా ఉన్నాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డిని కూడా బహుశా ఇవన్నీ చూసిన తర్వాత అతన్ని కూడా లోపలేసే అవకాశం కనపడతా ఉంది. సురేష్ గారు. శేఖర్ రెడ్డి గారు, మరి మీ పార్టీ వాళ్ళ కళ్ళ ముందు అలా చేస్తున్న వాటిని మీరు సమర్థించుకుంటున్నారు. మరి అదే వాయిస్తో ఇవి కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, లైట్ తీసుకుని చెప్పేసి ఆ రకంగా వదిలేస్తున్నారని డౌట్లు కూడా వస్తున్నాయి సరైన చర్యలు తీసుకోకపోతే. అంటే మీకు నేనెక్కడ మా పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి వదిలేని ఎక్కడ అన్నావు? దానికి పుట్టు పూర్వోత్తరాలేంటి, ఉపోద్ఘాతాలేంటి చెప్పాను సార్. ఇప్పుడు తప్పే. అమిలినేని సురేంద్రబాబు గారి వ్యక్తులు ఎవరైతే చేశారో తప్పే, దాని మీద చర్య తీసుకోమని చెప్తున్నాం. పార్టీ ఖండిస్తోంది. కానీ అంతకుముందు జరిగిన వాస్తవాలు ఏంటంటే మీ దృష్టి తెచ్చారు, అంతేగాని ఇక్కడ అమిలినేని సురేంద్రబాబు ఏ తప్పు చేయలేదు, ఆయన చేసింది కరెక్ట్ అని నేను ఎక్కడే చెప్పలేదు సార్. రెండోది, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే సార్, హరి అనే వ్యక్తి, సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి ఒక ఎస్టీ కేసు పెట్టాడు సార్ చెప్పినట్టు, బాజీ గారు చెప్పినట్టు 2024 నవంబర్లో ఎప్పుడో ఒక కేసు పెట్టారు సార్ పులివెందల్లో. ఏమని పెట్టారు? వర్రా రవీందర్ రెడ్డి ఈ మాదిరిగా మాకు సంబంధించిన మా నాయకురాల మీద దారుణంగా పోస్టులు పెడితే ఆ పోస్టులను నువ్వు ఎందుకు ఎలా పెట్టావు, ఇట్లా పెట్టడం తప్పు కదా అని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని కులం పేరుతో దూషించారని హరి అనే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కేసు పెట్టారు. దాని మీద ఈ రోజు సజ్జల భార్గవరెడ్డి గారిని అట్లాగే వర్రా రవీందర్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా పిలిచి విచారిస్తున్నారు సార్. అయితే పెట్టింది ఎప్పుడు సార్ కేసు? 2024లో. ఇప్పటి వరకు రకరకాల రూపాల్లో కోర్టులకు వెళ్ళి వీళ్ళు తప్పించుకొని తిరగాలని ట్రై చేశారు, రకరకాల ప్రొటెక్షన్ తెచ్చుకోవాలని ట్రై చేశారు. వీళ్ళు మళ్ళా కలిపురుషుడు కలియుగం గురించి మాట్లాడతారు మధుసూదన్ రెడ్డి గారు. సార్, సొంత చెల్లిని ఏ రకంగా మాట్లాడారు సార్? 2-3 మాటలు వినిపించమంటే వినిపిస్తా సార్, మీకు ఇబ్బంది లేదంటే వినిపిస్తా. ఏ రకంగా పోస్టులు పెట్టారనేది సార్. ఒక పోస్టు, షర్మిలకు ఆస్తిని ముఖాన, నేను మామూలు తెలుగులో మాట, ముఖాన కొడితే ఆ లకారము,
తర్వాత ఇంకా దారుణము మూసుకొని తెలంగాణకు వెళ్ళిపోతుంది అనేది ఒక సోషల్ మీడియా పోస్ట్ సార్ వర్ర రవీందర్ రెడ్డి పెట్టింది. రెండో సార్, డబ్బు కోసమే గబ్బు చేస్తున్నది లమ్ము. ఎన్నికల ముందు ఇదంతా అవసరమా? బాపన లమ్ అంటే కులం పేరు కూడా మళ్ళా సార్. తర్వాత జగనన్న సైనికులందరూ ఈ పాస్టర్ పెళ్ళాం బాపన లమ్ను తగులుకోండి, గట్టిగా తగులుకోవాలి, నిద్ర పట్టకుండా చూడాలి సార్. ఒక పార్టీ అధ్యక్షురాలు సార్. ఈ దేశంలో ఒక అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఆమె. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సార్. ఇప్పుడు ఈ రోజు ఒకవేళ సరే రకరకాల విధానాలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ చేసిన ఇబ్బందో విభజించడానికి దారుణమైన పరిస్థితుల్లో విభజించడం కావచ్చు, ఇట్లా రకరకాల తప్పులు చేయడం వల్ల వాళ్ళు దిగజారిపోయిండొచ్చు. కానీ పార్టీనే కదా సార్. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు గొప్ప గొప్ప వ్యక్తులు ఏలిన పార్టీ ఇది. అలాంటి పార్టీకి ఈ రాష్ట్ర అధ్యక్షురాలకి వాళ్ళు ఇచ్చే గౌరవం అదేనా సార్? వీళ్ళు మళ్ళా కలిపురుషుల గురించి మాట్లాడతారు. కలిపురుషులు ఉంటారంట, ముందు తెలుగుదేశం వాళ్ళు తీసుకుపోతారంట. అంటే వైసీపీ వాళ్ళు మాత్రం అన్ని ధర్మంగా, న్యాయంగా, చట్టంగా ముందుకెళ్తున్నారు. ఈ నమ్మమంటారా సార్? ఈ రకంగా మాట్లాడిన వ్యక్తి ఈ రకంగా చేసి అసలు సార్ షర్మిల వైఎస్ఆర్ కు పుట్టిన బిడ్డ కాదు, విజయమ్మకు పుట్టిన బిడ్డ మాత్రమే. ఏంటి సార్? మీరే చెప్తారు సార్ మహానేత అంటారు ఆయన్ని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మహానేత అంటారు. ఆ మహానేతకు అర్ధాంగి సహధర్మచారిని 40 సంవత్సరాలు ఆయనతో కాపురం చేసి ఆయన కష్ట సుఖాలు ఆమె చూస్తేనే కదా సార్ ఆయన రాజకీయం చేశారు. విజయమ్మ గారు లేని రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప వ్యక్తి అయ్యాడా? నేను అంటున్నా సార్, భార్య లేని. ఇప్పుడు మీరే అంటున్నారు మహిళలకు మనం గౌరవించాలని. ఇప్పుడు అనిల్ లేని సురేంద్రబాబు విషయంలో కూడా మహిళలను అలా చేయడం అనేది కరెక్ట్ కదా మనమే అంటున్నాం. మరి విజయమ్మ గారిని మాత్రం అనొచ్చా? అంత గొప్ప వ్యక్తిని, అంత సాధ్యతురాలను మీరు పట్టుకొని ఆమెకు పుట్టిన బిడ్డ మాత్రమే అంటే ఏ రకమైన మాట సార్? అసలు జగన్మోహన్ రెడ్డి కనీసం అన్నము పప్పుతో తిన్న వ్యక్తి అయితే కామ్గా ఉంటాడా సార్? ఒకవేళ సార్ రాజకీయం ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతా సార్. లేదు ఆస్తులు ఈ రోజు కూడబెట్టచ్చు, రేపు అయిపోవచ్చు. ఆస్తులు కానీ అధికారం కానీ ఎవ్వరికీ శాశ్వతం కాదు సార్. ఈ ప్రపంచంలో పెద్దోళ్ళు మడగల్లో పోయారు, పెద్దోళ్ళు జీవిత పుటల్లోకి చేరిపోయారు. మనం ఎంత సార్? అలాగా సొంత చెల్లెలు తల్లిని ఆ మాదిరి మాట్లాడుతూ ఉంటే కామ్గా ఉంటూ మిగిలిన నవ్వులు నవ్వుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మాత్రం కలిపురుషుడు ఏం చేయకూడదు సార్. ఆయన మాత్రం మంచి వ్యక్తి, ఈ కాలానికి సంబంధించిన వ్యక్తి, ఈ కాలంలో ఉండాల్సిన వ్యక్తి. కానీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తర్వాత మా అందరినీ కూడా కలిపురుషుడు త్వరగా తీసుకుపోవాలా అనేది ఆయన మనసుగా చెప్పే మాట. బాజీ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకునే అర్హత లేదు ఆ పార్టీకి. ఇది వాస్తవం సార్. కాంగ్రెస్ నాయకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. హస్తం గుర్తు మీద తెలిసిన వ్యక్తి సార్. హస్తం గుర్తు మీద ముఖ్యమంత్రి చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ నాయకుడు. 9 వరకు సార్ సోనియా గాంధీ గారి అనుమతితో, సోనియా గాంధీ గారు సపోర్ట్ చేస్తే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మీరు అతని ఫోటో పెట్టుకొని మీరు మా నాన్న అని చెప్పి వాళ్ళ సొంత భార్యకు మీరు వాల్యూ ఇవ్వకుండా ఈ రకంగా అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకోవడానికి అర్హత ఎక్కడ సార్? ఆయన సాధారణచారిని మీరు ఇన్ని మాట్లాడుతూ ఆయన ఫోటో పెట్టుకునే హక్కు మీకుందా సార్? వైఎస్ రాజశేఖర గారి కూతురు కదా సార్ షర్మిలమ్మ. జగన్మోహన్ గారికి ఎంత ఉందో రాజశేఖర పేరు వాడుకోవడానికి, షర్మిలమ్మ కూడా అంతే హక్కు ఉంది సార్. ఆమె వాడుకునే హక్కు ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాబట్టి ఆమె కాంగ్రెస్ లో ఉంది సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ ఈ రోజు నిజంగా క్షోభిస్తూ ఉంటుంది. ఈ రోజు నిజమైన వారసురాలు షర్మిలమ్మ. ఎందుకంటే ఏ పార్టీలో అయితే ఆయన అకాల మరణం చెందారో, దురదృష్టశాలు చనిపోయారో, అదే పార్టీకి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలు ఉంది సార్ ఆమె. కాబట్టి రాజశేఖర ఆత్మ ఆమెను చూసి ఆనందపడతా ఉంటది, జగన్మోహన్ రెడ్డి చూసి శోభిస్తూ ఉంటుంది. ఇలా చేస్తూ సార్ ఈ మధ్య కాలంలో హైకోర్టు క్లియర్ గా ఒక మాట లేదు సార్. ఈ మధ్య కాలంలోనే వీళ్ళు రపరపలు విధ్వంసాల గురించి ఫ్లెక్సీలు పెట్టు, అట్లాగే సోషల్ మీడియా పోస్టులు పెడుతుంటే అమరావతి మీద ఈ మధ్య కాలంలో మీకు గుర్తుంటే ఉంటుంది సార్, హైకోర్టు ఒక వ్యాఖ్యానం చేసింది. ఇంత దారుణంగా ముఖ్యమంత్రి మీద ఈ రకంగా ఫ్లెక్సీలు, ఈ రకంగా సోషల్ మీడియా పోస్టులు, ఇది దేనికి సంకేతము? ఎందుకు కామ్గా ఉంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒక నిమిషం ఆ రోజు డిబేట్ పెట్టాము. అప్పుడు కూడా ఎవరినంది పోలీస్ వ్యవస్థనే తప్పు పట్టింది. పోలీస్ వ్యవస్థ మీ పార్టీ మీ ప్రభుత్వంలోనే పనిచేస్తుంది, అది మర్చిపోకండి. కాబట్టి పోలీసులని ఆ రోజు అన్నదే మాకు బాగా గుర్తుంది. మరి అప్పుడే గనక మీరు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వవు కదా.
ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పేసి పోలీసుల మీద సీరియస్ అయింది. అక్కడ పోలీసుల మీద సీరియస్ అయిందంటే మీ ప్రభుత్వం సార్ నేను ఒకటి అంటున్నా, లాస్ట్ మాట దయచేసి వినండి. అంబటి రాంబాబు గారు అంత దారుణంగా మాట్లాడితే పోలీసు చర్యలు తీసుకుంటే ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగమని ఆయన ఊరంతా తిరుగుతున్నాడు సార్, రాష్ట్రం అంతా తిరిగి నిరసన దీక్షలు పెట్టినాడు సార్. అదే వర్రా రవీంద్ర రెడ్డి మీద చర్య తీసుకోవాలనుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని లోకేష్ గారు చెప్తున్నారు. అట్లాగా సార్ ఎక్కడ ఏ తప్పు వాళ్ళు చేసినా ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తూ దుమ్మెత్తి పోస్తున్నారు సార్. అయితే వదిలేస్తారేంటి దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు కోర్టు కూడా ఓకే, మీ పాయింట్ నాకు అర్థమైంది. ఒక నిమిషం ఆగండి. ఎవడేదో అంటాడని చెప్పేసి రూల్ ప్రకారం గవర్నెన్స్ చేయకుండా కూర్చోలేరు కదా. ఇప్పుడు కోర్టులు కూడా అదే కదా అంది. అంతే తప్ప కోర్టు కూడా సమాధానం చెబుతారు ఇట్లాగే, సార్ మమ్మల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అని మా మీద పడుతున్నారు సార్, అందుకని మేమేం చర్యలు తీసుకోవట్లేదని చెబుతారు. కోర్టుకి వెళ్ళి చెప్పరు కదా వాళ్ళు. ఈ రోజు ఏ రకంగా ప్రభుత్వం మీద వీళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు అవన్నీ చూస్తున్నారు, ప్రజలు గమనిస్తారులేండి, ప్రజలు గమనిస్తారు ఏది రాజకీయ ప్రతీకార చర్యలు ఏది కాదని చెప్పేసి, ఏది లా అండ్ ఆర్డర్ కింద వస్తున్నది ఛానల్కి తెలుసు. కానీ పార్టీలు వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసినంత మాత్రం ప్రజలు ఏమి నమ్మరు. సరే మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. సైతాన్ అనేది మొదటిసారి నేను విన్నది షర్మిల గారి నోటి వెంటే. సైతాన్ సేన, సైతాన్ సైన్యం. సరే సార్, అది ఆ విజ్ఞతకి వదిలేద్దాం సార్. ఎట్లా విఘ్నత కింద ఎలా వస్తుంది? విఘ్నత అంటే ఎలా పడితే అలా ఇప్పుడే కదా. ఇప్పుడు నేను గుర్తు చేసేసి కాదు అన్ని. ఇప్పుడు బాజీ గారు కానీ అటు శేఖర్ రెడ్డి గారు కానీ గుర్తు చేశారు. ఆల్రెడీ ఇక్కడ ఇంకా చలామణిలోనే ఉన్నాయి, సర్క్యులేట్ అవుతున్నాయి. కాదు సైతాన్లని ఇంకేమంటారు? విఘ్నత ఏంటి? సైతాన్ అని నేను కూడా అంటా, నాకు కూడా విఘ్నత లేదు. అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు విజ్ఞత అదే సార్, నేను పూర్తిగా మాట్లాడిన తర్వాత ఆ విజ్ఞత ఉందా లేదనేది తెలుస్తుంది సార్. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడినాను సార్ నన్ను. సార్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని గురించి, రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి ఇంత నీచంగా మాట్లాడుకోవడం అనేటువంటిది నిజంగా ఒక వైఎస్ఆర్ పాత కాంగ్రెస్ నాయకుడిగా, ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను చాలా తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తుంది సార్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి విలువ, విశ్వసనీయత అసలు ఏ నాయకుడికి లేనటువంటి ఒకటి ఉన్నదంటే అది రాజశేఖర రెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉండేది. కానీ అటువంటి విలువలు, విశ్వసనీయత ఈ రోజు దిగజారిపోతా ఉంటే నేను చాలా బాధపడుతున్నాను సార్. నిజంగా నేను ఏం మాట్లాడలేని పరిస్థితి సార్. సార్ ఇప్పుడు ఏదైతే షర్మిల గారి మీద ఏదన్నా మాట్లాడదలుచుకుంటే మాకు చాలా సీరియస్ అండ్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఒక పార్టీ నాయకుడిగా, వైఎస్ఆర్సీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ గా నాకుండే ఇన్స్ట్రక్షన్స్ మాక్సిమం అందరికీ ఉంటాయనుకుంటున్నాను. ఎక్కడ కానీ షర్మిల గారి విషయంలో సమన్వయంతో మాట్లాడండి, ఎక్కడ కానీ షర్మిలని దూషణకి దిగకండి. ఎందుకంటే ఆమె మాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల కన్నా కానీ మా దేవుడు, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూతురు సార్. అదేవిధంగా మేము ఇప్పుడు ఆరాధ్య దైవంగా భావించేటువంటి వాళ్ళ కుటుంబంలో 100 కలహాలు ఉంటాయి సార్, అవన్నీ మనకు అనవసరం. మేము ఆరాధ్య దైవంగా భావించేటువంటి జగన్మోహన్ రెడ్డికి సాక్షాత్తు స్వయాన చెల్లెలు సార్. మాకు చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, పార్టీ దగ్గర నుంచి చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్. మీకు తెలుసో తెలియదో, ఎవరు చెప్తున్నారో లేదో, షర్మిల గారి విషయంలో చాలా ఆచి తూచి మాట్లాడండి, ఆ విషయంలో బదులిచ్చేటప్పుడు ఆచితూచి మాట్లాడండి అనేటువంటిది చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్. అది మీరు నమ్మకపోయినటువంటి అదైతే వాస్తవం. ఇంకొకటి సార్, ఈ రోజు ఏదైతే సత్ర భార్గవ్ రెడ్డి గారిని, వర్రా రవీంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేశారో ఆ పోస్టులు నిజంగా సార్ మనము చాలా తలదించుకోవాల్సిన పోస్టులు సార్. ఇది ఏదైతే వర్రా రవీంద్ర రెడ్డి అనేటువంటి ఒక మన ఎక్స్ సీఎం గారి భార్య యొక్క పిఏ గారి వర్రా రవీంద్రారెడ్డి గారి యొక్క పేరు మీద ఒక ఫేక్ ఐడిని క్రియేట్ చేసి, ఆ ఫేక్ ఐడిలో ఏదైతే ఇప్పుడు చదివి వినిపించాడో మన సోదరులు శేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు, అవన్నీ కూడా ఆ ఫేక్ ఐడిలో నుంచి వచ్చింది సార్. నిజంగా షర్మిల గారి మీద పెట్టినటువంటి ఆ పోస్ట్ చదువుతా ఉంటే ఒళ్ళంతా కూడా ఎంత ఒక విధమైనటువంటి అసహనానికి, ఎంత అనీజీకి లోనవుతుందంటే మనం అది భాషలో చెప్పలేనటువంటి ఒక అనీజినెస్ బాడీలో వస్తాం సార్. ఇది క్రైమ్ నంబర్ 45, మీరు చూసుకోండి సార్, బాధ్యత కూడా చూసుకోవాలి. క్రైమ్ నంబర్ 45/2024. ఈ క్రైమ్ నంబర్ లో ఏదైతే వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఆ దాంట్లో ఈ ఏదైతే విజయశేఖర్ రెడ్డి చెప్పలేనటువంటి ఒక చదివి చెప్పాడో అటువంటివి ఫేక్ ఐడిలో నుంచి పోస్ట్ చేసినటువంటి పోస్టర్ని ఆ రోజు పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఉదయ
భూషణ్ అనేటువంటి ఒక వ్యక్తి పేరు మీద వచ్చినటువంటి ఈ ఫేక్ ఐడిని ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నం సంబంధించినటువంటి ఉదయ్ భూషణ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది సార్ పట్టుకొని. సాక్షాత్తు ఈ ఉదయ్ భూషణ్ అనేటువంటి వ్యక్తి విశాఖపట్నం నుంచి పోస్ట్ చేస్తారు దీన్ని. బాలకృష్ణ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఐడిలో నుంచి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఐడిలో నుంచి పోస్ట్ చేయడం జరిగింది సార్. ఇది ఖచ్చితంగా దిక్కుదేల్చాల్సిన విషయం. ఇది దేవుడు ఖచ్చితంగా దీన్ని దిక్కుదేల్చాలా. దీన్ని ఈ రోజు వక్రీకరించి ఆల్రెడీ 45/2024 కేసు నమోదయ్యి విజయభూషణ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి అతన్ని మళ్ళా బెయిల్లో రిలీజ్ చేసి అతని మీద కేసు నడిచేటువంటి టైంలో ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ దాన్ని సజ్జల భార్గవరెడ్డి చేశాడు. సజ్జల భార్గవరెడ్డి వర రవీంద్రారెడ్డి ఐడిని సజ్జల భార్గవరెడ్డి తీసుకున్నాడు. వర రవీంద్రారెడ్డి తెలియక సజ్జల భార్గవరెడ్డి ఇవన్నీ పోస్ట్ చేశాడు అనేటువంటి ఒక దుమారాన్ని లేపడం ఎంత అనైతికం సార్. ఇది ఒక కుటుంబంలో పెట్టినటువంటి కలహాలు, ఒక ఇద్దరు అన్న చెల్లెల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క స్ప్లిట్ ని దూరం చేసేటువంటి కార్యక్రమం, ఒక కుటుంబాన్ని నాశనం చేసేటువంటి కార్యక్రమం, సాక్షాత్తు దేవుడు లాంటి రాజశేఖర రెడ్డి గారి మీద మచ్చతనం అనేటువంటి కార్యక్రమం. దీన్ని ఇంతకన్నా నేను మాట్లాడలేను సార్ ప్లీజ్. ఎందుకంటే ఇవన్నీ కూడా పూర్వాపరాలు విచారించాలి. ఈ యొక్క ఉదయభూషణ్ అనేటువంటి వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలి. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ నేను ఒకటే సూచిస్తున్నాను సార్, రాజశేఖరుడి కుటుంబం మీద బురద చల్లడానికి ప్రయత్నించమాకండి. రాజశేఖరుడి మీరు ఏదైనా రాజకీయం చేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి, షర్మిల గారిని తిట్టండి, మీరు రాజకీయంగా షర్మిల గారిని వాడుకోండి, కానీ రాజశేఖర రెడ్డి వారి చరిష్మా మీద మాత్రం బురద చల్లబాకండి. ఆయన దేవుడు లాంటోడు. ఆయన బిడ్డల పుట్టుకని మీరు మాట్లాడితే అది రాజశేఖర మీద ముద్రపడుతుంది. దయచేసి ఉదయభూషణ్ ని అరెస్ట్ చేసిన ఉదయభూషణ్ ని విచారించండి. ఆ కోణంలో పోలీసులు ముందుకు పోండి అని చెప్పి మీ ద్వారా నేను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తూ నమస్కరించుకుంటున్నాను సార్. బాజీ గారు ఒక 30 seconds కంక్లూజింగ్ రిమార్క్స్. ఐ విల్ క్లోజ్ ఆఫ్. నేను ఒకటే అడుగుతున్నాను మధుసూదన్ రెడ్డి గారిని, ఈవేళ షర్మిలారెడ్డి గారి మీద కానివ్వండి, సునీత మీద కానివ్వండి, తర్వాత వీళ్ళిద్దరే కాకుండా అమెరికా నుంచి ఒకడు ఇంకా భయంకరమైన బూతులతోటి పెడతా ఉంటాడు వాడు కానివ్వండి, వీళ్ళందరూ మరి మీద మీరు నిజంగా అంత ప్రేమ ఉంటే రాజశేఖర రెడ్డి గారి ప్రతిష్ట ఆయన కుటుంబం ఎంత కళంకం అవుతుందని మీకు అంత బాధ ఉంటే వీళ్ళ మీద వ్యతిరేకంగా ఏనాడైనా మీరు మాట్లాడారండి? ఏనాడైనా వాళ్ళకి వ్యతిరేకంగా కేసులు పెట్టచ్చుగా మీరు డైరెక్ట్ గా? మీరు ఎందుకు ప్రోబ్ చేయలేకపోయారు? చెప్పండి. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా వచ్చినాయి, ఎందుకు చేయలా మీరు? డైరెక్ట్ గా మీరు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి కేసులు పెట్టలేదు? ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, అనేకమైన భయంకరమైన వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా భయంకరమైన పోస్టింగ్స్ వచ్చినాయి. వీళ్ళ మీదే కాదు, టీడీపీ వాళ్ళ మీద కానివ్వండి, ఎవరైతే వీళ్ళని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా. ఇవన్నీ కూడా ఉదయభూషణ్ వైజాగ్ అతనే చేశాడా? మీరు మీ వాళ్ళకి ఏం పాపం తెలియదా? మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏ పాపం తెలియదా? మీరు శుద్ధ పూసలా? చెప్పండి సమాధానం. ఒక్క నిమిషం అక్కడ దాకింది సార్. మనమేమి అతిథులం కాదులేండి. అన్ని ఛానల్స్ యాంకర్స్ని ఎలాగైతే విమర్శిస్తారో, ఇప్పుడు నేను నిన్న అంటే లైక్ సాటర్డే అండ్ టుడే మండే, నేను రెండు కూడా టీడీపీ తీసుకున్న వైఖరి, మొన్న వచ్చేసి మహిళా రిజర్వేషన్ బిల్లుకి స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెడుతూ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి, ఎన్డీఏ ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలు ముందు తీసుకెళ్తున్నారని చెప్పేసి నేను నా స్టాండ్ తీసుకున్నాను. ఆ డిబేట్ అంతా కూడా ప్రభుత్వానికి ఒక సూచన ప్రకారంగా విమర్శనాత్మకంగానే చేసాం. అలాగే ఈరోజు కూడా చూశారు ఫస్ట్ టాపిక్. అలాగే మనం ఇష్యూ బేస్డ్గా మనం డిబేట్ చేస్తుంటే మనకు ఒక ట్యాగ్ లైన్ తగిలిచ్చేసి, మన సామాజిక వర్గాలు ఏదో అలా తెలిసినట్టు మనకు ఒక సామాజిక వర్గాన్ని కూడా తగిలిచ్చేసి బండబూతులు రాసి నాకు కూడా కింద పడతా ఉంటాయి. ఎవరండి అది? టీడీపీ వాళ్ళు చేస్తారా? కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా? ఎవరు చేస్తారు? అవును, ఎవరు? ఏ హ్యాండిల్స్? ఇవన్నీ కూడా కుట్రపో కాదండి. కాదు సార్, నేనేమంటానంటే కొన్ని కుట్రలు జరుగుతాయి, కానీ ఓవరాల్గా జరిగిన దాన్ని మీద మాట్లాడాలి. కానీ అంతా కూడా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మా మీద బురద చల్లడం కోసం రివర్స్లో వచ్చేసి అటాక్ చేస్తున్నారని చెప్పేసి చెప్పడం అది సమంజసం కాదు. రెండు, ఓవరాల్గా
ఇప్పుడు బాజీ గారు అన్నట్టు ఒక్కసారి కూడా ఖండించిన పాపాన పోలేదు. మీరు అది 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎదవైతే అక్కడ అమెరికాలో కూర్చుంటాడు పశువుల డాక్టర్, పశువులకి చేసి పశువులు అదేనట్టున్నాడు. ఆడికి మనిషి అన్న సంగతి మర్చిపోయి అడ్డగోలకి ఈ రోజు కూడా అలాంటి వీడియోలు చేస్తాడు. ఆడికి దమ్ముంటే ఇండియా వచ్చి మాట్లాడే దమ్ము లేదు ఆడికి. ఆడి మీద కనీసం ఒక్క ఖండం లేదు. ఆడొక ఎదవా, ఆడికి మాకు సంబంధం లేదని ఏదో నామమాత్రంగా ఎప్పుడో ఒకసారి చెప్పారు అంతే తప్ప చూసి ఆనందించడం, వాడిని కూడా అవసరమైతే మన వీడియోలో వాడేసుకుంటాం. కాబట్టి ఇవన్నీ చూశారు సార్. మీరంటే మధుసూదన్ రెడ్డి గారు మీకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి నాకు తెలుసు. మీరు పర్సనల్గా కొంత ఇది ఉంది కాబట్టి, గ్రాటిట్యూడ్ ఉంది కాబట్టి ఇంకా న్యూట్రల్గా ఉన్నారు. కానీ ఆ రకమైనటువంటి కల్చరే కనపడింది. అలాగని చెప్పేసి టీడీపీ అని తక్కువ తినలేదండి చెప్పే కదా, కొన్ని ఆకులు ఎక్కువ తక్కువ తింటున్నారంతే, చదువుతున్నారంతే. ఈ రోజు సార్ డైలీ 1-2 కాల్స్ వస్తాయి సార్. అమ్మ అక్క అంటూ నన్ను డైలీ 1-2 కాల్స్ వస్తాయి సార్. ప్రతి డిబేట్ కి ఒక 20 నుంచి 30 మెసేజ్లు నేను ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడితే మన డిబేట్లు కూడా ఎన్ని బండబూతులు అంటే మా అమ్మని మా అక్కని నా భార్యని ఇక అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఇక అవన్నీ పట్టించుకుంటా కూర్చుంటే ఇక మనం డిబేట్లు చేయలేము. నేను నా డ్యూటీ చేయలేను, మీరు మీ అధికార ప్రతినిధులు కొనసాగలేరు. కానీ బట్ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఓవరాల్గా అయితే కనుక ప్రజలు ఇవన్నీ గమనిస్తుంటారు. అవే మన పార్టీల భవితవ్యాన్ని కూడా నిర్ణయిస్తాయి. ఆ బేసిక్ దాన్ని మర్చిపోకూడదు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. మధుసూదన్ రెడ్డి గారు, బాజీ గారు, శేఖర్ రెడ్డి గారు అండ్ కోటేశ్వర్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ